రోజు రోజుకు పడిపోతున్న బంగారం ధరలు. అసలు బంగారం ధరలు ఎందుకు పడిపోతున్నాయి? ఒక్క వీక్లోనే 3% డౌన్ అయిపోయింది. ఈ డౌన్ఫాల్ ట్రెండ్ స్టార్ట్ అవ్వడానికి కారణాలేంటి? అలాగే మొన్నటి వరకు బంగారం ధరలు ఎందుకు పెరిగాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుతం ఈ వీడియో తీసే టైంకి తులం బంగారం ధర 1,25,000కు అటు ఇటుగా ఉంది. దివాళీ ముందు బంగారం ధర ఆల్ టైమ్ హై 1,33,000 వరకు ఉన్నది, మనం అందరం చూసినాం. ఇప్పుడు డౌన్ఫాల్ ట్రెండ్ స్టార్ట్ అయ్యి బంగారం ధర 1,25,000గా ఉన్నది. ఇంతగానం తగ్గడానికి ముఖ్యంగా 3 కారణాలు. మొన్నటి వరకు ఇన్వెస్టర్స్ చాలా వరకు గోల్డ్లో ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ళు ప్రాఫిట్స్ అన్ని పొందారు. ప్రాఫిట్స్ గెయిన్ చేసిన తర్వాతకి స్లోగా అందరూ గోల్డ్ అమ్మడం స్టార్ట్ చేశారు. మొన్న ఒక్కరోజే లాస్ట్ 5 monthsలో ఎప్పుడు జరగని హైయెస్ట్ గోల్డ్ ఈటీఎఫ్ విత్డ్రాల్స్ జరిగినాయి. ఎందుకంటే ఇన్వెస్టర్స్ వాళ్ళ ప్రాఫిట్ మార్జిన్ చూసుకొని అమ్మేసారు. ఇప్పుడు సెకండ్ రీజన్, మళ్ళీ డాలర్ వాల్యూ పెరుగుడు స్టార్ట్ అయింది. గ్లోబల్ మార్కెట్లో గోల్డ్ వాల్యూ US డాలర్లలోనే ఉంటుంది. అలా డాలర్ వాల్యూ పెరగడం వల్ల వేరే కంట్రీస్కి గోల్డ్ కొనడం బర్డెన్ అవుతుంది. అలా బంగారంకున్న డిమాండ్ తగ్గి గోల్డ్ రేట్ పడిపోవడానికి ఒక రీజన్. ఇప్పుడు థర్డ్ రీజన్, వరకు ట్రంప్ చైనా మీద హైయెస్ట్ టారిఫ్స్ విధించిండు. దానివల్ల US చైనా ట్రేడ్ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. ఎక్కువ వరకు USకే ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు US ఉన్న చైనా ఈ 2 కంట్రీలకు బెనిఫిట్ అయ్యేటట్టు ట్రేడ్ డీల్ని మాట్లాడుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అది డాలర్ వాల్యూ పెరగడానికి, గోల్డ్ రేట్ తగ్గడానికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఫ్యూచర్ గోల్డ్ ప్రైసెస్ ఎట్లా ఉంటాయో చూద్దాం. ప్రస్తుతం USలో ఇన్ఫ్లేషన్ నడుస్తుంది. దీని కారణంగా ఈ మంత్ 28th, 29th జరగబోతున్న ఫెడ్ మీటింగ్లో 0.25 ఇంట్రెస్ట్ రేట్ తగ్గించే అవకాశం ఉంది. ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతాయో అప్పుడే గోల్డ్ ప్రైసెస్ పెరుగుతాయి. ఇప్పటికీ గ్లోబల్గా ఉన్న ట్రేడ్ టెన్షన్స్ తగ్గలే. రీసెంట్గా ట్రంప్ రష్యా మీద శాంక్షన్స్ విధించాడు. దాంతోపాటు మన ఇండియా మీద కూడా హై టారిఫ్స్ ఉన్నాయి. ఈ అన్ని కారణాల వల్ల గ్లోబల్గా అన్సర్టెనిటీ అనేది ఉన్నది. అలా టారిఫ్స్, శాంక్షన్స్ విధించడం వల్ల ఫియట్ కరెన్సీస్కున్న వాల్యూ పోతుంది. ఫియట్ కరెన్సీస్ అంటే డాలర్, రూపీ, యూరో ఎక్సెట్రా ఎక్సెట్రా. ఫియట్ కరెన్సీస్ వాల్యూస్ తగ్గి ట్రెడిషనల్ కరెన్సీ వాల్యూ పెరుగుతుంది. ట్రెడిషనల్ కరెన్సీ అంటే గోల్డ్, సిల్వర్, ఇవి యూనివర్సల్లీ యాక్సెప్టెడ్. ఈ విషయం అంతా ప్రముఖ ఇన్వెస్టర్ రే డాలియో చెప్పారు. షార్ట్ టర్మ్గా హై డౌన్స్ ఉంటాయి కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో గోల్డ్ బెస్ట్. JP Morgan స్టడీ ప్రకారం 2026 ఎండ్ వరకు గోల్డ్ రేట్ 1,45,000 నుంచి 1,50,000 మధ్యలో ఉంటుంది. అదే స్టడీ ప్రకారం 2028 కల్లా తులం బంగారం 2 లక్షల నుంచి 2,10,000 వరకు చేరుతుంది. ఇప్పుడు గోల్డ్ రేట్స్ ఇంత హై రేట్కి ఎందుకు చేరుకున్నాయో తెలుసుకుందాం. ఇంతగానం రేట్ పెరగడానికి ముఖ్యంగా 3 కారణాలు. దాంట్లో ఫస్ట్ రీజన్ అన్సర్టెనిటీ. అన్సర్టెనిటీ అంటే ఒక విషయం మీద నాలెడ్జ్ లేక ఒక డెసిజన్ తీసుకోలేకపోవడం. అయితే గ్లోబల్గా ఉన్న ఇన్వెస్టర్స్ అంతా ఈ అన్సర్టెనిటీ స్టేజ్లో ఉన్నారు. దీనికి కారణం రష్యా యుక్రెయిన్ వార్, ట్రంప్ టారిఫ్స్, ఇంకా గ్లోబల్గా జరుగుతున్న అన్ని వార్స్. ఇలాంటి యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు ఇన్వెస్టర్స్ సేఫ్గా ఉందామని ఆలోచిస్తారు. అలా బంగారం చాలా సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అని అందరూ బంగారం మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల ధరలు పెరగడానికి ఒక రీజన్. ఇంకొక రీజన్ డీడాలరైజేషన్. అసలు డీడాలరైజేషన్ అంటే ఏంటిది? ఒక దేశం ఇంకొక దేశం ట్రేడ్ చేసేటప్పుడు మధ్యలో కరెన్సీగా డాలర్ని వాడతారు. అలా డాలర్పై ఆధారపడాల్సి వస్తుంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఏది లేదు. దీనివల్ల అమెరికా ఏం చెప్తే అది వినాల్సి వస్తుంది. ఇలా వినకూడదని బ్రిక్స్ అనే ఒక ఆర్గనైజేషన్ ఫామ్ అయింది. బ్రిక్స్ అంటే ఏంటిదంటే ఒక 5 కంట్రీస్, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఈ కంట్రీస్ అన్ని ఏం డిసైడ్ అయినాయంటే మనం ట్రేడ్ చేసేటప్పుడు US డాలర్ కాకుండా ఒక కొత్త కరెన్సీని వాడదామని ఫిక్స్ అయినాయి. ఒకటేసారి US డాలర్ కాకుండా కొత్త కరెన్సీతో ట్రేడ్ చేయలేం. ఎందుకంటే ప్రతి ఒక్క కంట్రీ దగ్గర రిజర్వ్స్ అనేవి ఉంటాయి. రిజర్వ్స్ అంటే నిలువలు. మన దగ్గర అన్ని రిజర్వ్స్ కలుపుకొని ఒక 700 బిలియన్ దాకా ఉన్నాయి. దాంట్లో 600 బిలియన్ వరకు ఓన్లీ US డాలర్ రిజర్వ్సే ఉన్నాయి. ఒక $90 బిలియన్ వర్త్ గోల్డ్ మన దగ్గర ఉన్నది. ప్రతి కంట్రీ గోల్డ్ రిజర్వ్స్ పెంచుకుంటే US డాలర్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఇలా అన్ని కంట్రీస్ గోల్డ్ బై చేయడం స్టార్ట్ చేసినాయి. అందుకోసమే ఈ గ్లోబల్గా ఈ రేట్ పెరిగింది. దీనికి తోడు ట్రంప్ గాడు వాడి డిసిజన్ ఏందో వానికి తెలియదు. ఇష్టం ఉన్న డిసిజన్ తీసుకుంటారు. ఆ టారిఫ్స్ అని ఇంప్లిమెంట్ చేసిండు. దానివల్ల వానికే ఎఫెక్ట్ పడ్డది. దీనివల్ల అన్సర్టెనిటీ మొత్తం పెరిగిపోతుంది. ప్రపంచానికి ఆదర్శం ఒక అమెరికా అనేది ఒకప్పుడు ఉండే, ఇప్పుడు అది ఆదర్శంగా లేకుండా పోతుంది. ట్రంప్ వచ్చి కొత్త కొత్త డిసిషన్స్, కొత్త కొత్త రూల్స్ తేవడం వల్ల రివర్స్ US డాలర్కి ఎఫెక్ట్ పడడం వల్ల ఇన్వెస్టర్స్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడానికి లేకపోతే గోల్డ్లో సేవింగ్స్ చేసుకోవడానికి ఆసక్తి చూపించి అందరూ గోల్డ్ కొన్నారు. ఇవన్నీ కారణాల వల్ల దివాళీ ముందు గోల్డ్ రేట్స్ పెరిగినాయి.